అమ్మతనం ఒక వరం. అమ్మ కావటం మాటల్లో వర్ణించలేని ఒక అపురూపమైన అనుభవం. తన ప్రతిరూపాన్ని తనకు తానే బహుకరించుకునే ఒక అద్భుతమైన సందర్భం. నవమాసాల పాటు కొనసాగే ఈ గర్భిణీ దశలో ఏ చిన్న అవాంతరం తలెత్తినా కాబోయే అమ్మ మనసంతా కూడా ఆందోళనతో నిండిపోతుంది. గర్భిణీ దశలో ఇన్ఫెక్షన్ల బెడద అలాంటిదే. జలుబు, దగ్గు వంటి చిన్నా చితక సమస్యలతో పెద్దగా ఇబ్బంది లేకపోయినా తరచూ జ్వరం వచ్చిపోవటం, మూత్రనాళ ఇన్ఫెక్షన్లు, కామెర్లు, చికెన్ పాక్స్, రూబెల్లా వంటి వాటిని నిర్లక్ష్యం చేయకూడదని చెబుతారు డాక్టర్లు. గర్భిణీ దశలో సాధారణంగా కనిపించే ఇన్ఫెక్షన్లు, వాటికి పరిష్కార మార్గాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. గర్భిణీల్లో సాధారణంగా ఎలాంటి ఇన్ఫెక్షన్లు కనిపిస్తూ ఉంటాయి? ఒక ప్రెగ్నెంట్ మదర్లో మేము చాలా రకరకాలైన ఇన్ఫెక్షన్స్ చూస్తూ ఉంటాం. చాలా కామన్గా చూసేది మాత్రం యూరిన్ ఇన్ఫెక్షన్స్. అది కాకుండా జలుబు, దగ్గు సీజన్ని బట్టి వస్తూ ఉంటాయి. లేకపోతే కొంతమంది అలర్జీ ఉండొచ్చు, దానివల్ల కూడా జలుబు, దగ్గు చూస్తూ ఉంటాము. అండ్ రేర్గా కొంతమందికి స్కిన్ ఇన్ఫెక్షన్స్ కానీ లేకపోతే ఇతరత్ర వైరల్, బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇలా ఎప్పుడైనా సరే ఏదైనా సిమ్టమ్ కనిపిస్తే వెంటనే డాక్టర్ని సంప్రదించి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం అనేది చాలా ముఖ్యం. జలుబు, దగ్గు వంటి వాటిని గర్భిణీలు తీవ్రంగా పరిగణించాలా? ఎస్, ఇప్పుడున్న కరెంట్ సిచ్యువేషన్ మనం 2024లో మనకు పాస్ట్లో జరిగిన కోవిడ్ అవి చూస్తే జలుబు, దగ్గు లాంటి చిన్న చిన్న సిమ్టమ్స్ని కూడా ప్రెగ్నెన్సీలో సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకు అంటే జలుబు, దగ్గు అన్నది సిమ్టమ్స్ మాత్రమే. దానికి కాజ్ ఏదైనా ఉండొచ్చు, లైక్ స్వైన్ ఫ్లూ, కోవిడ్, లేకపోతే రెగ్యులర్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్ లాగా అవ్వచ్చు. సో అది దేనివల్ల వచ్చింది అని తెలుసుకొని దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే చిన్న ఇన్ఫెక్షన్లా కనిపించేది కూడా బేబీని, మదర్ని చాలా కాంప్లికేట్ చేసే సిచ్యువేషన్స్ చూస్తూ ఉన్నాం మేము ఇప్పుడు. గర్భిణీ దశలో జ్వరం రావటం ప్రమాదకరమా? జ్వరం ప్రెగ్నెన్సీలో ఏ ట్రైమిస్టర్లో వచ్చింది అండ్ ఏ కారణంగా వచ్చింది అన్న దాన్ని బట్టి కొన్నిసార్లు మిస్క్యారేజ్ రేట్ కూడా ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అండ్ జ్వరం డెంగ్యూ వల్ల కూడా రావచ్చు. ఈ మధ్య కాలంలో దోమల వల్ల డెంగ్యూ కేసెస్ కూడా చాలా చూస్తున్నాము. ప్రెగ్నెన్సీలో దానివల్ల చాలా కాంప్లికేషన్స్ రావచ్చు. ప్లేట్లెట్స్ తగ్గిపోయి బేబీకి, మదర్కి ఇబ్బంది కలిగిస్తాయి. మూత్రనాళ ఇన్ఫెక్షన్ల విషయంలో ఎలాంటి అప్రమత్తత అవసరం? మూత్రనాళ ఇన్ఫెక్షన్స్ అంటే యూరిన్ ఇన్ఫెక్షన్స్ ప్రెగ్నెన్సీలో మేము చాలా కామన్గా చూసే ఇన్ఫెక్షన్. అది సిమ్టమ్స్ లేకుండా కూడా వస్తుంది. అసిమ్టమాటిక్ యూరిన్ ఇన్ఫెక్షన్ అంటాము. అందుకని మేము ప్రెగ్నెన్సీలో రొటీన్గా ప్రతి ఒక్క ఆడవారికి యూరిన్ టెస్ట్ చేయించుకోమని సలహా ఇస్తాము. అండ్ కొన్నిసార్లు యూరిన్లో సిమ్టమ్స్ కనిపిస్తూ ఉంటాయి. యూరిన్లో మంట రావటం, ఎక్కువ సార్లు వెళ్ళాల్సిన అవసరం రావటం, లోవర్ అబ్డామిన్లో నొప్పి, ఇలాంటి సిమ్టమ్స్ వస్తూ ఉంటాయి. యూరిన్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాన్ని మనం డయాగ్నోస్ చేసి ట్రీట్ చేయటం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే యూరిన్ ఇన్ఫెక్షన్ ట్రీట్ చేయకపోతే అది ప్రీటర్మ్ డెలివరీ, లేకపోతే ప్రీటర్మ్గా ఉమ్మనీరు లీక్ అవ్వటము, ఇవన్నీ కాజ్ చేస్తూ ఉంటుంది. గర్భిణీ దశలో కామెర్లు తల్లి, బిడ్డలకు చేటు చేస్తాయా? కామెర్లు అంటే జాండిస్ మనకి చాలా రకాల కాజెస్ వల్ల రావచ్చు. అది ప్రెగ్నెన్సీకి సంబంధించిన కాజ్ అవ్వచ్చు, లేకపోతే ప్రెగ్నెన్సీ అన్రిలేటెడ్ అవ్వచ్చు. ప్రెగ్నెన్సీకి సంబంధించింది అంటే ప్రీ ఎక్లాంప్సియా అంటాం. ప్రెగ్నెన్సీలో వచ్చే హై బ్లడ్ ప్రెషర్స్, దానివల్ల హెల్ప్ సిండ్రోమ్, దానివల్ల జాండిస్ రావటము అలా చూస్తూ ఉంటాం. ఆర్ AFLP అంటాము. అండ్ ప్రెగ్నెన్సీ అన్రిలేటెడ్ అంటే హెపటైటిస్ చాలా తరచుగా చూస్తూ ఉంటాము. ఈ హెపటైటిస్ అన్నది బయట ఫుడ్ కానీ కంటామినేటెడ్ ఫుడ్, వాటర్ తీసుకోవటం వల్ల వస్తూ ఉంటుంది. సో కామెర్లు వచ్చినప్పుడు అది చాలా ఇంపార్టెంట్. మనకి సిమ్టమ్ కనిపించగానే హాస్పిటల్కి వెళ్ళి డాక్టర్ని కంపల్సరీగా కన్సల్ట్ చేయాలి. ఎందుకంటే తల్లికి, బిడ్డకి ఇద్దరికి సర్వైవల్ ఛాన్సెస్ కూడా ప్రాబ్లం అవుతూ ఉంటుంది. వెంటనే దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకొని హాస్పిటల్లో అడ్మిట్ అవ్వడం అవసరం. చికెన్ పాక్స్, రూబెల్లా వంటివి సోకినప్పుడు ఏం చేయాలి? చికెన్ పాక్స్ అండ్ రుబెల్లా ఇవి రెండు వైరల్ ఇన్ఫెక్షన్స్. రుబెల్లా ఒకవేళ ప్రెగ్నెంట్ మదర్ని ఎఫెక్ట్ చేస్తే మాత్రం బేబీ మీద చాలా లోపాలు వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. ఐస్ ఎఫెక్ట్ అవ్వడము, న్యూరలాజికల్ ప్రాబ్లమ్స్, హియరింగ్ ఎఫెక్ట్ అవ్వడము, అలాంటివి చాలా చూస్తూ ఉంటాము. అండ్ చికెన్ పాక్స్ కూడా వైరల్ ఇన్ఫెక్షనే. ఇది సిమ్టమ్స్ స్టార్ట్ అయ్యాక ఎప్పుడు వచ్చింది, ఏ ట్రైమిస్టర్లో ఉంది, ఎంత సివియర్గా ఉంది అన్న దాన్ని బట్టి బేబీ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. సో ఈ ఇన్ఫెక్షన్స్ డయాగ్నోస్ అయినప్పుడు సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ ఇస్తాము.
అది కాక బేబీకి అల్ట్రాసౌండ్ స్కాన్ చేసి ఏమన్నా లోపాలు వచ్చాయా అని కూడా తెలుసుకుంటాము. దాన్ని బట్టి ఒకవేళ గనక ఆ లోపాలు లైఫ్ లాంగ్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి అనిపించినప్పుడు కొన్నిసార్లు మనం టర్మినేషన్ కూడా అడ్వైస్ చేయాల్సి వస్తుంది. గర్భిణీ దశలో ఇన్ఫెక్షన్లు సోకకుండా ఎలా నివారించుకోవాలి? ప్రెగ్నెన్సీలో మామూలుగానే ఇమ్యూనిటీ అన్నది తక్కువగా ఉంటుంది. దాని వలన మదర్కి రకరకాల ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశాలు పెరుగుతాయి. సో మనం డయట్ హెల్దీగా తీసుకోవాలి. రెగ్యులర్గా ఫ్రూట్స్ తినడము, వెజిటబుల్స్ ఇంక్లూడ్ చేసుకోవటం, అది కాకుండా కొంచెం హై ప్రోటీన్ డయట్, డ్రై ఫ్రూట్స్ ఇలాంటివన్నీ ఇంక్లూడ్ చేసుకోవాలి. వాటర్ ఎక్కువగా తాగాలి. అది కాకుండా పబ్లిక్ ప్లేసెస్, క్రౌడెడ్ ప్లేసెస్ అవాయిడ్ చేస్తే మంచిది. ఒకవేళ వెళ్ళాల్సి వస్తే మాస్క్ తప్పనిసరిగా ధరించాలి. అండ్ ఫ్లూ వ్యాక్సిన్ అందరికీ సజెస్ట్ చేస్తాం ప్రెగ్నెన్సీలో, అది కూడా కంపల్సరీగా తీసుకోవాలి. బయట ఫుడ్ కుదిరినంత వరకు అవాయిడ్ చేస్తే మంచిది. అండ్ ఒకవేళ మీ హీమోగ్లోబిన్ తక్కువ ఉంటే, అంటే అనీమియా అంటాం, అలా ఉన్నవారికి కూడా ఇన్ఫెక్షన్స్ ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. సో మీ డాక్టర్ ఐరన్ సప్లిమెంట్స్ ఇస్తే అవి తప్పనిసరిగా తీసుకోండి. మీ అనీమియాని కరెక్ట్ చేసుకోండి. గర్భిణీ దశలో కనిపించే ప్రతి చిన్న సమస్య కలవరం కలిగించేదే. ఇక ఇన్ఫెక్షన్లను ఎట్టి పరిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయకూడదు. జలుబు, జ్వరం, దగ్గు, చికెన్ పాక్స్, కామెర్లు ఇలా ఏవైనా సరే వాటికి సకాలంలో చికిత్స తీసుకోవాలి. అప్పుడే తల్లి బిడ్డల ఆరోగ్యం బాగుంటుంది.